డెంగ్యూతో 5గురు మృతి. నిఖిత, పీరేందర్, హత్విక, హర్షవర్ధన్. మృతుల్లో 2 చిన్నారులు, 2 బీటెక్ విద్యార్థులు. రాష్ట్రంలో హడలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు, భయాందోళనలో ప్రజలు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అండి ఇది. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. డెంగ్యూ వచ్చి చనిపోవడం ఏంటి అంటే, డెంగ్యూకి వైద్యం లేదా? వైద్యం ఉన్నది, అయినా ఎందుకు చనిపోతున్నారు? ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చూపించుకోవాలా? అంత స్తోమత ఎక్కడిది జనాలకి? దొంగలు అంతా ఒక్కొక్కటి ₹1,00,000 వసూలు చేస్తున్నారు. నిన్న ఇక్కడ వరంగల్లో ఏదో హజార్ హాస్పిటల్ అనేది ఉందట. ఉంటే వాళ్ళు ఎప్పుడో జాయిన్ చేసిరట, పోయిన 14వ తారీఖేమో ఆరోగ్యశ్రీ కింద జాయిన్ చేసిరట. దేనికి? ఆయన పాపం ఆటో దిగి నడుచుకుంటూ పోయిన లోపలికి. ఏమైందంటే ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చింది, 2 వాల్స్ ఏమో బ్లాక్ అయినాయట. వాటిని క్లియర్ చేసి ఆపరేషన్ చేయాలి, యాంజియోప్లాస్టియో లేదు ఇంకోటో. అయితే డాక్టర్కి డెంగ్యూ వచ్చిందట, డాక్టర్ లేడు అని ఓ 2 రోజులు ఆపిరట. మళ్ళీ డెంగ్యూ వచ్చిన డాక్టర్ మళ్ళీ 2 రోజులకు వచ్చి అదే డెంగ్యూ వచ్చిన డాక్టర్ ఆపరేషన్ చేసిండట. పేషెంట్ కోమాలకు పోయింది. మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేసిండు ఇంకో డాక్టర్ వచ్చి, చివరికి పేషెంట్ ఖతమైపోయింది. ఎట్లుంటుంది చూడండి ప్రైవేట్ హాస్పిటల్ల భాగవతం. ఇంత ఘోరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజల దగ్గర నుంచి రక్తం దాగుతుంది. ఒక డాక్టర్ నాకు ఫోన్ చేసిండు, వీళ్ళు చాలా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మాకు ఫుల్ పైసలు అంటుండే ఆయన. డాక్టర్ ఫుల్ పైసలే మాకు, వీళ్ళు ఉంటే మాకు ఫుల్ పైసలు అంటుండు. ఏం మరి అట్లా ఎందుకు ఉందంటే ఒక రివ్యూ లేదట. ఒక రివ్యూ లేదు. హాస్పిటళ్ళు సూపరింటెండెంట్లని డాక్టర్లను కూర్చోబెట్టి రివ్యూ చేయాలి కదా. డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలు హరిస్తూ వణికిస్తోంది. డెంగ్యూ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సూర్యాపేట్, నాగర్ కర్నూల్, సిద్దిపేట్, కామారెడ్డి, మహబాద్ జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. 3 ఏళ్లు 4 ఏళ్ల వయసున్న 2 చిన్నారులు, 2 బీటెక్ విద్యార్థుల మృతుల జాబితాలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరుకు చెందిన దాసు రామకోటయ్య కుమారుడు హర్షవర్ధన్ 3 సంవత్సరాలు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తొలుత స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించిన తల్లిదండ్రులు హర్షను శుక్రవారం కోదాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు హర్షవర్ధన్ డెంగ్యూ బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఖమ్మం ఆసుపత్రికి పంపించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం హైదరాబాద్ తరలిస్తుండగా హర్షవర్ధన్ చనిపోయాడు. మహబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన గూబా అశోక్, అమలా దంపతుల కుమార్తె హత్విక డెంగ్యూ బారిన పడి మంగళవారం ఉదయం మరణించింది. 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న హత్వికకు తల్లిదండ్రులు వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే ప్లేట్లెట్లు పడిపోయి హత్విక పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకుపోయారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున హత్విక ప్రాణం కోల్పోయింది. అలాగే కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడితాండాకు చెందిన బోడ శిరీష తీవ్ర జ్వరంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించింది. శిరీష మరణం డెంగ్యూ అని నిర్ధారణ కాలే. ఇక కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బాయంపల్లి తాండాకు చెందిన చౌహాన్ పీరేందర్ అనే బీటెక్ విద్యార్థి డెంగ్యూ బారిన పడి మంగళవారం మరణించాడు. ఖమ్మంలో బీటెక్ చదువుతున్న పీరేందర్ గత శుక్రవారం స్వగ్రామానికి రాగా ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి జ్వరం తీవ్రం కావడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డెంగ్యూ అని నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం మంగళవారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే పీరేందర్ మరణించాడు. అదేవిధంగా నాగర్ కర్నూలుకు చెందిన మిరియాల నిఖిత 22 సంవత్సరాలు బీటెక్ విద్యార్థిని, ఆమె కూడా డెంగ్యూ బారిన పడి మరణించింది. హైదరాబాద్లోని ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న నిఖిత జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఇంటికి వచ్చింది. అయితే నిఖిత పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించిన ఫలితం లేకుండా పోయింది. ఇక సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారు జ్యోతిరామ్ తాండాకు చెందిన బోనోతు కిషన్ డెంగ్యూ బారిన పడి 15 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయిండు. ఎందుకు చదివినా అంటే, ఏ ఇన్సిడెంట్లో చూడండి, ఈ నుంచి ఆడికి తీసుకుపోయి రాని నుంచి ఇంకో దగ్గరికి తీసుకుపోయారు. చివరికి ప్రైవేట్ హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకు ప్రాణం పోయింది. అంటే ఎక్కడా మీకు వైద్యం అందుబాటులో లేదు చూడండి. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క పరిస్థితి. ఎంత ఘోరం. నేను ఒక హాస్పిటల్ పోయినా ఈ మధ్యకాలంలో, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే సూపరింటెండెంట్ ఆయన చెప్తున్నారు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత రా, నువ్వు ఒక్కసారి వచ్చి మా హాస్పిటల్ బయట నిలబడు. మా హాస్పిటల్ బయట నిలబడితే వచ్చే అంబులెన్స్లని ఒక్కసారి ఏ అంబులెన్స్లు వస్తున్నాయో చూడు. ఏం చేస్తారట అంటే, ప్రజలు పాపం ఆ పేషెంట్లను తీసుకొస్తారు, జేబులో 50,000 1,00,000 పట్టుకొని వస్తారు. పట్టుకరాగానే టకా 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 లోపల తీసుకుపోతారు, హడావుడి చేస్తారు. ఆ 50,000 1,00,000 కట్టించుకుంటారు. అది అయిపోయేదాకా ట్రీట్మెంట్ చేస్తారు. మళ్ళీ పైసలు అనగానే ఏడున్నాయి, ఉంటే అమ్మి పెట్టాలి, లేకపోతే లేదు సార్ అన్నారు, లేకపోతే తీసుకుపోయి. అప్పుడు ఏం చేస్తారా, సీరియస్గా ఉన్న పేషెంట్ని
టకా అంబులెన్స్ రెడీ చేస్తారు, మేము మాట్లాడినాం అది ఇది అని చెప్తారు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు, అందులో ఎత్తేస్తారు. కథం అయిపోయింది, చేతులు దులుపుకుంటారు, ఇక అమ్మయ్య అనుకుంటారు. ఇక దానికి ఒక ఆ అంబులెన్స్కి ఒక డాక్టర్ని, ఆ వెంటిలేటర్ని ఇచ్చి తీసుకుపోయి ఆడ షిఫ్ట్ చేస్తారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు బయటపడిపోతారు అనమాట. అప్పటికే ఆయన జేబులన్నీ ఖాళీ అయిపోతే ఇక గవర్నమెంట్ హాస్పిటల్ బతికితే బతకాలి, సస్తే కావాలి. ఎందుకు 2 గంటల తర్వాతనే వస్తాయంటే వెహికల్స్ అంటే 2 గంటల తర్వాతనే గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. పొద్దునంతా రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో 2 గంటలు టైం చూసుకుంటారు ఇక లంచ్ తర్వాత. చలో ఇక వరుస పెడతాయి గాడికి. ఇంత ఘోరమైన వ్యవస్థ హైదరాబాద్లో ఉన్నది. ఇంత ఘోరమైన వ్యవస్థ. దీని మీద ఒక రివ్యూ ఉందా డెంగ్యూ కేసుల మీద మంత్రి గారు? అసలు డెంగ్యూ జ్వరం డెంగ్యూ వచ్చి చనిపోవడం ఏందండి?